Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ కూలీ మూవీ చూసి రావడం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది అనే దాని గురించి అండ్ ఇన్ డెప్త్ మూవీ గురించి డిస్కస్ చేసే ముందు మన ఛానల్లో వీడియోస్ మీ ఫ్రీ టైంలో చెక్ చేసి మీకు కనుక మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాగ్ లేకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు చెప్పేది స్టోరీ కాదు, మూవీ యొక్క ప్లాట్. సత్యరాజ్ అదే రాజశేఖర్ ఒక మిషన్ ని రెడీ చేస్తాడు. అది మన సైమన్ కి కావాలి, అదే మన నాగార్జునకి కావాలి. దాని వల్ల తనకి యూజ్ ఏంటి అండ్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ లో రాజశేఖర్ ని ఎందుకు చంపేస్తారు? సింపుల్ గా చెప్పాలంటే ఇదే ప్లాట్. కానీ స్టోరీలో చాలా చాలా డెప్త్ ఉంటుంది. ఇంకా అనాలిసిస్ పార్ట్ లో ఫస్ట్ మనం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి మాట్లాడదాం. ఈ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అనే చెప్పాలి. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి తను రాసుకున్న కథకి జస్టిఫికేషన్ ఇస్తూనే ఉంటాడు. ఈ మూవీ మొత్తం ప్యూర్ లోకీ మార్క్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ని చూస్తారు. రజనీకాంత్ గారిని మూవీలో ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ అన్నట్టు చూపించలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ అండ్ సెకండ్ హాఫ్ పే ఆఫ్స్ అన్ని బాగా సెటప్ చేశాడు. తను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు 2 years పాటు ఈ మూవీ స్టోరీ కోసం కూర్చున్నా అని. మూవీ చూసాక స్టోరీ చాలా డెప్త్ లోనే రాసుకున్నాడు అనిపించింది. కాకపోతే రజనీకాంత్ గారికి పడాల్సిన ఎలివేషన్స్ పడలేదనిపించింది. కానీ లోకీ మామ స్టోరీ పరంగానే మూవీని నడిపాడు తప్ప ఎలివేషన్స్ లేని చోట ఎలివేషన్ క్రియేట్ చేయాలనుకోలేదు. దాట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ మూవీ లవర్స్ అండ్ ఏ బ్యాడ్ థింగ్ ఫర్ రజనీ ఫ్యాన్స్. అండ్ మూవీలో చాలానే క్యాస్ట్ ఉంది, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ లో పర్ఫామ్ చేసిన మన సైమన్ కూడా స్పెషల్ అప్రిసియేషన్ కోసం ఒక పర్ఫార్మెన్స్ గురించి మీకు చెప్పాలి. అదేంటంటే షోబిన్ షాహీర్ పర్ఫార్మెన్స్ యాజ్ దయాల్ పిచ్చెక్కించాడు. ఇంకా అనిరుద్ బీజిఎం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇంకా మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే రజనీ సార్ యాజ్ దేవా బాగా పర్ఫామ్ చేశారు. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే కిర్రాకుంది. అండ్ నాగార్జున గారు యాజ్ సైమన్. ఇన్నేళ్ళు నాగార్జున గారిని ఎవరు ఇలా ఇంత హ్యాండ్సమ్ గా స్టైల్ గా చూపించలేంది లోకీ మామ చేసి చూపించాడు. ఇంకా లోకేష్ డైరెక్షన్ అండ్ స్టోరీ బాగుంది. అనిరుద్ బీజిఎం ఈస్ టూ గుడ్. మూవీని తన సాంగ్స్ అండ్ బీజిఎం తో చాలా మటుకు హైలైట్ గా లేపాడు. ఇంకా కెమెరా వర్క్, ఎడిటింగ్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే మూవీ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం కాదు ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. బట్ కొన్ని ట్విస్ట్లు అయితే నిజంగా బాగున్నాయి. ఇంకా అమీర్ ఖాన్ క్యామియో యాజ్ తాహా నాట్ పవర్ఫుల్. ఇంకా చెప్పాలంటే రోలెక్స్ లా మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓవరాల్ గా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ yellow సిగ్నల్. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్ విత్ లాట్స్ ఆఫ్ గుడ్ స్టోరీ అండ్ ఎంగేజ్మెంట్. చాలా మంది అనుకోవచ్చు ఏంటి స్టోరీ బాగుందన్నో నెగిటివ్స్ కూడా ఎక్కువగా ఏం చెప్పలేదు అంటే మూవీలో పడాల్సిన ఎలివేషన్స్ మిస్ అయ్యే అనిపించింది. బట్ అది కొంతమందికి నెగిటివ్ గా అనిపించవచ్చు అండ్ ఇంకొంతమందికి స్టోరీ పరంగా వెళ్ళారు. సో అన్నెసరీ ఎలివేషన్స్ ఆర్ నాట్ నెసరీ అని కూడా అనిపించవచ్చు. సో అందుకే వన్ టైమ్ వాచ్ అన్నా. ఇంతకీ మీరు కూలీ మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.